మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సందర్భంగా మన కందుకూరులో ఈ రోజు మెగా జాబ్ మేళ అయితే జరుగుతుంది. శ్రీ గాయత్రి కాలేజీలో అయితే జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. ఎంతమందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు ఏంటి చూద్దాం రండి. ప్రస్తుతం మన ముందైతే కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూ నాగేశ్వరరావు గారు అయితే ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భాగంగా మన శ్రీ గాయత్రి కాలేజీలో ఇలా మెగా జాబ్ మేళ పెట్టిన ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అమ్మా. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర యువతే భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉండేవి. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళ ప్రతి నియోజకవర్గంలో పెట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి అవకాశాలే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా పారిశ్రామికవేత్తలు సిఏ సదస్సులు కూడా చూశారు, క్యూ కడతా ఉన్నారు. ఈ రాష్ట్రం ఒక విజనరీ ముఖ్యమంత్రి, దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన ఉన్న రాష్ట్రంలో మనం పెట్టుబడులు పెడితే మనకు కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఆలోచనతో ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. దానిలో భాగంగా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో యువకులకి ఉపాధి అవకాశాలు, ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో రూరల్ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇంతకుముందు జాబ్ మేళాలో పట్టణ ప్రాంతాల్లో పెట్టారు. అట్లా కాకుండా ప్రతి రూరల్ ఏరియాల్లో కూడా యువకులకి అలాగే విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్ర యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు కంకణం కట్టుకున్నారు. తప్పనిసరిగా ఆయన బాటలో మేమందరం కూడా ప్రయాణం చేసి ప్రతి నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అంటే ఎప్పుడైతే కాలేజీ సెలవులు ఉంటాయో విద్యార్థులకు కూడా చెప్తా ఉన్నా, తప్పనిసరిగా ఆ 3 months ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో 90 days మీరు కూడా మీకు నచ్చిన వ్యవస్థలో పనిచేసే విధంగా స్కిల్ని మీరు ప్రోత్సహించుకొని మీరు డెవలప్ అయితే తప్పనిసరిగా ఈ రాష్ట్ర ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వెలుగులు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే పరిస్థితిలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ పరిశ్రమలు అన్నీ కూడా ఇంకొక నెక్స్ట్ టర్మ్ ఇదే ప్రభుత్వం కానీ వస్తే మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్ష వాళ్ళందరూ కూడా మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా ఆయన ఏదైతే 2047 విజన్లో మేమందరం శాసనసభ్యులుగా యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి తప్పనిసరిగా మా నియోజకవర్గంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి మేము ఈ నియోజకవర్గ ప్రజల తరఫున చెప్తాం. సార్, కందుకూరు నియోజకవర్గంలో ఐటీ కంపెనీ వాళ్ళకి జాబ్ అవకాశాలు ఇప్పిస్తాం స్టూడెంట్స్కి అని చెప్పారు. దీనిపైన మీ ఒపీనియన్ సార్? ఒకటమ్మా, ఇక్కడ రూరల్ ఏరియా కొంచెం మీకు తెలుసు, సాఫ్ట్వేర్ అంటే కొంచెం మన ఏదైతే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఈరోజు సాఫ్ట్వేర్లో 20,000-25,000 శాలరీలు కూడా ఉన్నాయి. సేమ్ టైం సివిల్ ఇంజనీర్లకు 2 లక్షలు 3 లక్షలు కూడా ఉన్నాయి. అట్లానే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 50,000 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటానంటే టెక్నికల్ అదే వాళ్ళకు ఏదైతే నచ్చుద్దో దాని వైపు ఇంకా కొంచెం స్కిల్ మన ట్రైనింగ్ తీసుకొని టెక్నికల్ సబ్జెక్టుల్లో కూడా బ్రహ్మాండమైన శాలరీస్ ఉన్నాయి. రాబోయే రోజులంతా ఏఐ వచ్చేసింది, సాఫ్ట్వేర్ వైపు మళ్ళీ కొత్త టెక్నాలజీకి వస్తుంది. తప్పనిసరిగా లోకేష్ బాబు గారి విజనరీ మీకు తెలుసు, బయట ప్రపంచాల్లో అన్నీ చూసి వచ్చాడు. తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఆయన నాయకత్వంలో యువతకి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మన ముందైతే శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల డైరెక్టర్ భరద్వాజ సార్ అయితే మనం ముందు ఒకసారి సార్ మాటలో దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భాగంగా మన గాయత్రి కాలేజీలో ఈ మెగా జాబ్ మేళ పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు గారి సహకారంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. సుమారుగా 15 నుంచి 20 కంపెనీల వరకు అటెండ్ అయ్యి ఉన్నాయి. పైన ఇంటర్వ్యూస్ అండ్ ప్రాసెస్ అంతా పైన జరుగుతూ ఉంది. ఇది చాలా ఆనందదాయకం, ఇది అభినందనీయం. ఎందుకంటే రాష్ట్రంలో యువతకి ఎప్పుడైతే మనం ఉపాధి కల్పిస్తామో వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్గా, అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితాలని కొనసాగించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన రాష్ట్ర యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా ఈ గూగుల్ అయితేనేమండి, ఇంకా
ఇతరేతర ఐటీ కంపెనీస్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొని రావడం అనేది ఇదంతా శుభసూచకం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కందుకూరులో జరుగుతాయని, ఎస్పెషల్గా గాయత్రి డిగ్రీ కాలేజీని దానికి వేదిక తీసుకుంటామని ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా సార్ స్పీచ్లో చెప్పడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఈ మెగా జాబ్ మేళ మన కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఎంతవరకు సపోర్ట్ చేయడం జరిగింది సార్? ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా ఉందమ్మా ఈ కార్యక్రమానికి. కందుకూరులో ఎమ్మెల్యే గారు ఎలక్ట్ అయిన తర్వాత ఇది 3వ జాబ్ మేళా కండక్ట్ చేయడం. సార్ ఇవాళే మాతో మాట్లాడుతున్న సంభాషణలో చెప్పారు, ఈ రేపు రాబోయే కాలంలో ఇంకొక 500 జాబ్స్తో ఒకే సింగిల్ కంపెనీతో జాబ్ మేళా ఇక్కడ కండక్ట్ చేయబోతున్నామని. ఎమ్మెల్యే గారి కోఆపరేషన్తో కందుకూరు డెవలప్మెంట్ పరంగాను, ఇటు పక్కన జాబ్ కల్పన కూడా ముఖ్యమైన ధ్యేయంగా కందుకూరు కాన్స్టిట్యున్సీని ఓవరాల్ గా డెవలప్ చేయడానికి నాగేశ్వరరావు గారి టీం మొత్తం కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తున్నారు. అది ఇన్స్టిట్యూషన్ వైపు నుంచి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.